హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ మైదుకూరు దగ్గరలో ఉన్నటువంటి అశోక్ రెడ్డి డైరీ ఫార్మ్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ వచ్చేసి టోటల్గా 12 గేదెలు ఉన్నాయి. అన్నీ కూడా ఫస్ట్ అండ్ సెకండ్ లాక్టేషన్లోనే ఉన్నాయి. 10 నుంచి 15 ఆవులు ఉన్నాయి. అన్నీ ఒకటో ఈత మరియు రెండో ఈతకి సంబంధించినవి. భయ మొత్తం పాలెన్ని ఇస్తాయి? 15 ఒక్కొక్కటి 50 50 టోటల్గా ఒక పూటకు వచ్చేసి 50 లీటర్లు పాలు పోస్తారంట. రోజు మీద 100 లీటర్లు పాలు పంపిస్తారు డైరీ నుంచి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాతావరణానికి సంబంధించినట్టుగా అన్ని హెచ్ఎఫ్ జాగ్రత్తలు పెట్టుకున్నారు. అన్నీ కూడా ఫస్ట్ అండ్ సెకండ్ లాక్టేషన్కి సంబంధించినవి చెప్తున్నారు. ఈ షెడ్ నిర్మాణానికి మొత్తం కలిపి 1 lakh ఖర్చు చేశారంట. ఇక్కడ చూసుకున్న ఈ ఫామ్లో వర్కర్కి వచ్చేసి 25,000 ఇస్తారు. మొత్తం A to Z వర్క్ మొత్తం అతనే చూసుకుంటారంట. క్లీనింగ్ కానీ, గెట్ వేయడం, మేత పెట్టడం, నీళ్ళు పెట్టడం. ఈ 15 ఆవులు మేపేటందుకు 4.5 ఎకరా ఈయన గెడ్డి వేసుకోవడం జరిగింది. తర్వాత దానా పెట్టేటందుకు ఇప్పుడు ఇవి మేసేటప్పుడు వాటర్కి ఇబ్బంది కాకూడదని చెప్పేసి ఇలా డిజైన్ చేసుకున్నారు. 2 ఆవులకు ఒక ప్యాకెట్ పెట్టేసుకుంటే అవి తింటా ఇక్కడ మేసేస్తాయి. ఇంకా ఇవి జారకుండా వచ్చేసి కింద మ్యాట్లు వేసుకున్నారు. వాటికి పొదుగాపులు అటువంటి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ మ్యాట్లు వల్ల రావడం కూడా చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నైట్ పూట ఈ ఫ్యాన్లు అంటే దోమలకి, ఈగలకి వాళ్ళు పాలు తీసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఫ్యాన్లు ఇవన్నీ అరేంజ్ చేసుకున్నారు. ఈ షెడ్ అంతా కూడా చాలా వరకు అతి తక్కువ ఖర్చుతోనే నిర్మించుకోవడం జరిగింది. టోటల్గా ఇక్కడ ఉండే వర్కర్స్ ఉండేదానికి ఆ రూమ్స్ కానీ నిర్మించుకున్న ఈ షెడ్కి కానీ ఓవరాల్గా 2 lakhs వరకే ఖర్చు అయిందని చెప్తున్నారు. ఈ 2 lakhs ఖర్చు అయినందుకు కూడా ఇక్కడ 20 ఆవులు ఉంచుకునేదానికి స్థలం ఉంది. అయితే ఇదంతా ఓన్ అమౌంట్తోనే చేసుకున్నారంట. ఎటువంటి లోన్ ఏం తెచ్చుకోలేదంట. ప్రజెంట్ దాంట్లో కూడా ఏం షాప్ కట్టర్ మొత్తం పేడ తీయడం కానీ, పాలు తీయడం కానీ. అయితే వీళ్ళు ఇంకొకటి పుట్టిన దోళ్ళని ఏవి కూడా పేదోళ్ళని వదలరంట. జాగ్రత్తగా సాక్కొని నెక్స్ట్ టర్మ్కి యూజ్ చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళు కొనుక్కోకుండా. మరి చూసుకున్నట్లయితే మధ్యాహ్నం దానా కూడా ఫీడింగ్ ఈ విధంగా ఇచ్చుకుంటారు. ఒక్కొక్క ఆవుకి అక్కడ చూపించినట్టు విధంగా బకెట్లో వేసేస్తారు, అవి తినేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.